శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం 18వ రోజు 18వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి విప్ర దంపతుల పుత్రునికి కనిన కథను తెలియజేస్తున్నారు. వాళ్ళకి పుత్రజన్మం ఏ విధంగా కలిగింది అనేది తెలియజేస్తున్నారు. జహ్ను మహర్షి కృష్ణమదిని తత్వోపదేశము చేయమని ప్రార్థించుచున్నాడు. కర్మ గ్రంథులను విడదీయునదియు మోక్ష మార్గమును సుజ్ఞానమును కలిగించున్నదియు అగు మాఘమాస ధర్మమును విధి విధానముగా నాకు తెలియచెప్పమని అడుగగా కృష్ణమదుడు చెప్పసాగిను. జహ్ను మహర్షి, నీ బుద్ధి చాలా మంచిది. శ్రీహరి యొక్క గుణగణములను వినకోరట చేత నీవు యోగీశ్వరులలో ఉత్తముడివై ఉన్నావు. మాఘవ్రతము మొదలుగా గల అనేకమైన వ్రతముల యొక్క పుణ్యముల అనేక జన్మలయందు చేసిననే గాని శ్రీహరి యొక్క కథలను వినుటయందు ఆసక్తి కలుగనేరదు. అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆ కథ వినాలి అన్న ఆలోచన కూడా రాదట. చూడండి, కోటి జన్మలయందు చేసిన తపస్సు, దానము, సత్కారము, విధికృత యజ్ఞము, మాధవునికి ప్రీతిని కలిగించు మాఘవ్రతము చేయుట, మాధవుని కథలను వినుటయందు బుద్ధి కలిగి ఉండుట మాఘమాస వ్రత మహిమయే కాని వేరే కాదు. కనుక జహ్ను మహర్షి, మాఘవ్రత పుణ్యము వలన కలుగు తత్వమును నీ యందు గల ప్రేమ చేత చెప్పుచున్నాను వినుము అని చెప్పి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వమందు గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు వేదాంగ విధుడు, సత్యవ్రతశీలుడు, పరమశాంతుడు, దాంతుడు, సదాచార సంపన్నుడు, సమస్త భూతములయందు దయగలవాడు, నీతిమంతుడు, పరమజ్ఞాని, తపోధనుడు, జితేంద్రియుడు అయి ఉండెను. ఆ బ్రాహ్మణుడు సంతానము లేక మిక్కిలి విచారిస్తూ పతివ్రతామణియు ప్రాణప్రియయు అయినటువంటి భార్యతో ఇట్లు పలికెను. కాంత, నాకు గుణవంతుడగు పుత్రుడు కలుగలేదు. పుత్రులు లేని నాకు శాశ్వతమైన సద్గతి కలుగనేరదు కదా అని పలికిన భర్త పలుకులు విని భార్య ఇట్లు చెప్పెను. పూర్వజన్మమందు పుత్రులను ఇచ్చు దానమును పాత్రగల వారికి చేయనందున మనకు సంతానము కలుగలేదు అని చెప్పిన సతి పలుకులు విని విప్రుడు భార్యతో, కాంత, తీవ్రమైన తపము చేసి శ్రీహరిని సంతోషపరిచి అతని దయచేత పుత్రుని పొందవలెను. గొప్పదైన కర్మ గాని యోగము గాని సమాధిని గాని చేసి మృకండ మహర్షి వలె సత్పుత్రుని నీయందు పొందగలను అని సతీపతులిద్దరూ ఆలోచించి గంగానదీ తీరమున గల చెట్ల వద్ద తపస్సు చేయుటకు వెళ్ళిరి. విప్రుడు ఎడమపాదము వేలు భూమి యందు మోపి ఊర్ధ్వదర్శనము చేయుచు సూర్యుని యందు దృష్టిని నిలిపి ఏమాత్రమును చలించక ఊర్ధ్వబాహుడై చేతులు జోడించి మనపద్మమందు బ్రహ్మను గన్న నారాయణుని అష్టాక్షరీ మంత్రము చేత జాగ్రత్తగా జపము చేయుచుండెను. పుత్రుని కొరకై తపము ఆచరించుచున్న విప్రునకు 2 నెలలు గడిచిన పిమ్మట నారాయణుడు ప్రత్యక్షమయ్యను. శ్రీ మహావిష్ణువు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, పద్మమును, గదను ధరించి వక్షమునందు వనమాలను, పీతాంబరమును ధరించి కౌస్తుభమణి విరాజితుడై కోటి సూర్యకాంతితో ప్రకాశించు కిరీటమును కలిగి ఉండి శ్వేత పద్మము వంటి ముఖమును, కర్ణకుండల భాసన అనర్ణుడును, శాంతుడును, అతీతుడు అయినటువంటి అతీతమైన కాంతి చేత ప్రకాశిస్తూ కోటి చంద్ర సమాన కాంతుడును, నారదాది దివ్య మౌని జనస్తూయమానుడును, అప్సరా స్త్రీల గాన వినోదములు అనుభవించువాడును అయి మునిగణము చేత మొక్కబడిన పాద సరోజములు కలిగి అడిగిన దానిని ఇచ్చు దయాస్వరూపుడును, లక్ష్మీదేవితో కూడినవాడును, గరుడ వాహనారూఢుడును అయి విప్రుని ముందర ప్రత్యక్షమైను. ఓ జహ్ను మహర్షి, బ్రహ్మాది దేవతలకు కానరానట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపము విప్రునకు కానవచ్చెను. ఇదంతా కృష్ణమద మహర్షి జహ్ను మహర్షికి చెప్తున్నాడు ఈ కథంతా. బ్రాహ్మణుని భాగ్యము వర్ణనాతీతము. భక్త పరాధీనుడైన భగవంతుడు బ్రాహ్మణుని భక్తికి దుస్తర తపోని నిరతికి మెచ్చి వానితో, విప్రుడా, నీ భక్తికి మెచ్చితిని, నీకు నేను వరములను ఇచ్చెదను, కోరుకోమని పలికెను. కానీ బ్రాహ్మణుడు నిశ్చల తపస్సమాధి యందు నిమగ్నుడై ఉన్నందున భగవంతుని పలుకులు అతనికి వినబడక ఉండెను.
బాహ్య ప్రపంచమును విడిచి ఈ రీతిగా తపము ఆచరించుచున్న విప్రునకు విష్ణువు వరములను ఇవ్వదలిచి అతని మనసును చెలింపచేసెను. ఆ విప్రుడు విష్ణుమూర్తి చేత ఆకర్షింపబడిన కండ్లు తెరచి చూచి ధ్యాన నిష్టయందున్నటువంటి అతనికి గోచరించిన మనస్థితిలోని శ్రీహరిని బహిర్దృష్టితో కూడా చూచి దర్శించి ఆనంద సముద్రమున మునిగి దేహమును మరచి కొంతసేపటికి ప్రపంచ విజ్ఞానము కలిగి తన ఎదుట ఉన్న పుండరీకాక్షుని సర్వాలంకార శోభితుని భక్తుల కభీష్టదాయకుడును 14 భువనములకు అధీసుడును చక్రధరుడును అగు శ్రీహరిని మనసారా ప్రార్థింపసాగెను. దేవేశ, భక్త ప్రసన్న, కరుణా సముద్ర, అనంత పరాక్రమ, నీకు నమస్కారము అని అష్టోత్తర శతనామముల చేత స్తుతించెను. పరాత్పరుడు ఈ స్తోత్రమును విని మిగుల సంతసించి వరంబును కోరుకోమనెను. అంతటా ఆ విప్రుడు ఆ పలుకులు విని, దేవా, నాకు చరణము లేని నీ పాదభక్తియే కావలను. ఈ లోకమున పుత్రుని ప్రసాదింపుము, పరమందు మోక్షము వసంగుము అని పలికెను. భగవంతుడు ఆ పలుకులు విని, విప్రుడా, నీవు కోరినట్లగు గాక, మరియు నీవు స్తుతించిన రీతిని నన్ను అష్టోత్తర శతనామముల చేత స్తోత్రము చేయు వారికి తప్పక ప్రసన్నుడను కాగలను అని చెప్పి అచ్చటనే అంతర్ధానమొందెను. విప్రుడు ఈ విషయమును తలంచుచు పెన్నిదిగన్న పేదవలే సంతసిస్తూ తన పూర్వస్థానమును చేరెను. కొంతకాలమునకు విప్రునకు స్వభార్య ఎందే పుత్రుడు కలిగెను. ఇట్లు కొంతకాలము గడవగా నారద మహర్షి వారింటికి వచ్చి, విప్రోత్తమ, నీ పుత్రునకు 12 సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయము కలదు, తరువాత తప్పక మరణించునని చెప్పాను. నారదుడు వెడలిపోయిన పిమ్మట విప్రదంపతులు కడుంగడు దుఃఖమును పొందిరి. విప్రుడు ఆ శోకసాగరమున నిమగ్నుడై ఆలోచించుచూ ఉండెను. బాలసూర్యుని వలె భాసమానుడైనటువంటి బాలుని కాంతామణి తన తొడలపై కూర్చుండబెట్టుకుని విచారించుచు కన్నీళ్లు కాలువలై కారుచుండ చేతులతో పుత్రుని లాలిస్తూ పరిపరి విధముల ఏడుస్తూ నిట్టూర్పులు విడుచుచూ ఉండెను. ఆమెయు వాడిపోయిన ముఖముతో తిండి తినక పిల్లవానిని చూచుచూ మిగుల విచారింపజొచ్చెను. అయ్యో, నా భర్త మిక్కిలి శ్రమపడి తపస్సు చేసి ఈ పుత్రుని పొందగలిగెను. బాలుడు బాలభాస్కరుని పగిది దినదినము భాసమానుడై ఉండెను. బాల్యక్రీడలు చేసి విద్యుక్తముగా ఉపనయనము చేసి విద్యలను అభ్యసించి బ్రహ్మచర్య విధి సల్పుట చేతను 12 సంవత్సరములు సమీపించుట గాంచి విప్రుడు మా పిల్లవాడు మరణించుననియు పుత్రశోకమెట్లు భరింతుననియు విచారింపసాగెను. భార్యయో, నాథ, పుత్రశోకము సహింప శక్యము కాదు, కాన నాకు నీ అనుజ్ఞ ఇమ్ము, జలములం పడి ప్రాణములను త్యజించును, నీవు సుఖపడగలవు అని పలికెను. భార్య పలుకులు విని భర్త విచారిస్తూ తలచుకొని ఏడ్చుచున్న భార్యను చూచి జ్ఞానమును బోధింపదలిచి ఇట్లు పలికెను. పుత్రుని మరణశోకము భార్యాభర్తల ఇరువురకు సమమే, కానీ పుత్రులు లేక పరితపించి పొందినందున మనకు దుఃఖము అధికముగా కలదు. అయినను పురుషుడు కొంత దుఃఖమును తగ్గింపగలడు. ఆడుది కనిపించిన మమకారముచే దుఃఖమును తగ్గించుకొనలేదు. అందువలన ఇట్టి విచార సాగరమున తరించుటకు జ్ఞానోదయమే నావ. కనుక మనము ఉభయతారకమైన జ్ఞానబోధ చేయుటకు ఆరంభింతుము అని చెప్పి ఆ విప్రుడు తన భార్యతో చెబుతున్నాడు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణమునందు 18వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.